నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనన్న చంద్రబాబు. దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తల వంచదని స్పష్టం. కడప జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న వైసీపీ నేతలు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఈసీకి విజ్ఞప్తి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్నారని, ఎవరి ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీనో భవిష్యత్తు నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మనది బలమైన ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. భారతీయుల సేవలు ప్రపంచానికి ఎంతో అవసరమని, మనవారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత సాయుధ దళాలకు మద్దతుగా సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ క్షేమం, భద్రత, సమగ్రత విషయంలో మనంతా ఏకతాటిపైన ఉన్నామనే బలమైన సందేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, జెండా అంటే ఇది కేవలం ఒక చిహ్నమో లేకుంటే ఒక వస్త్రం అనుకుంటే చాలా పొరపాటు. ఇది దేశ గౌరవం, ఐక్యత, త్యాగం, స్వాతంత్రం యొక్క ప్రతీక. అంతేకాకుండా 143 కోట్ల యాజ్ ఆన్ టుడే, ఇది రేపు 170 కోట్లు కావచ్చు, 165 కోట్లు కావచ్చు. ఈ దేశ జనాభా యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి, ప్రతి ఒక్క ఆఫీసు మీద ఎగరాలి, ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఎప్పటికప్పుడు రెపరెపలాడించే పరిస్థితి రావాలి. దాన్ని చూసినప్పుడంతా త్యాగధనుల్ని గుర్తుపెట్టుకుని మనం కూడా జాతి కోసం పునరంకితం కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. కడప జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ఈ ఉదయం ముందస్తుగా అరెస్టు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంతో పాటు ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను అధికార ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకుని మొదట ఆయన మద్దతుదారులను అక్కడి నుంచి పంపించి అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. ఒంటిమిట్ట పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వీర్యం చేసి ఎన్నికల వ్యవస్థ కళ్లకు గంతలు కట్టి కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ ఆగడాలు వారికి వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా దిగజారిపోయిందని ఆక్షేపించారు. ఒకవైపు వైసీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతూ మరోవైపు అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తున్న రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అంటే ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెట్టు వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊరు తీసుకెళ్ళి పొరుగురు తీసుకెళ్ళి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు, 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు తిరిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆడిని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆడిని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని చెప్పటం. ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఏదో పెద్ద పన్నాగం. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తాను, ఈరోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఇది ఎన్నికంటారా? సిగ్గుచేటైన విషయం ఇది. ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నామినేటెడ్ పద్ధతిలో పేర్లు ఇస్తుంది, అటానే చేసుకుపోయారా? సిగ్గు శరం లేకుండా దీన్ని ఎన్నికంటారా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకుని అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఇదేదో పులివెందుల్లో నేను గెలుస్తాను, ఓటుకు 10,000 ఇస్తాను, ఎన్నికల స్లిప్పులు
అధికారులు ఇస్తూ ఉంటే వెనక వెళ్ళి 10,000 రూపాయల ఓటుకిచ్చి స్లిప్పులు వెనక తీసుకునే సంస్కృతి, దిగజారే సంస్కృతి ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇదే విధంగా అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈరోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం, నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని మనస్సులో ప్రశాంతంగా జపించుకుంటూ ఇక్కడ పూర్తి చేయండి. అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మధుసూదనాయ నమో త్రివిక్రమాయ నమో వామనాయ నమో శ్రీధరాయ నమో శ్రీకేశాయ నమో ప్రత్యుమ్నాయ నమో అనిరుద్ధాయ నమో పురుషోత్తమాయ నమో దోక్షాయ నమో నరసింహాయ నమో అచ్యుతాయ నమో జనార్దనాయ నమో ఓం సరస్వతి ఋషియే నమః ఓం కుమారాగమ సేవ్యాయ నమః ఓం మధురకృష్యాయ నమః ఓం గరుడస్కందవాసనే నమః ఓం అనంత సరసే నమః ఓం అనంతాక్షాయ నమః ఓం వాణే గంజర్భాభ్యాం నమః ఐరావతజారుడా వజ్రపాణిసుతే ప్రహే స్వర్ణామస్నమ సాక్షాణపాయ తదసయ సికా యజ్ఞోపవేదాభ్యాం దంగేన శివరాజితం పద్మం కమండలధం బ్రహ్మర్షిగణసేవతం తులసేవతమాలా విశ్వసాంసోపతం పారమాత్మకమంత్రజ్ఞం విఘ్నామయవాశ్రయేణ నవతస్మాత్తాత్మలింగన్మానిఖిలం జ్ఞానసముద్రతం తస్మై సమస్త వేదార్థావిదేవగణసే. ప్రారంభించి పూర్తయిన పర్యంతం ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కళ్ళు మూసుకోండి. మనసంతా కూడా స్వామివారి మీద లగ్నం చేయండి. మనస్సులో మీకు ఇష్టమైనటువంటి భగవన్నామాన్ని, రామనామం గాని, కృష్ణనామం గాని, గోవిందనామం గాని, వెంకటేశ మంత్రం గాని, నారాయణ మంత్రం గాని, ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని మనస్సులో ప్రశాంతంగా జపించుకుంటూ ఆ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అందరూ కూడా తప్పనిసరిగా అందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఏడుకొండలవాడ నాగవాడ అనాథరక్షగా గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.